Welcome to the WordPress training videos. యాక్చువల్గా ఇందాక మనం వర్డ్ప్రెస్ని అదే ప్రీవియస్ వీడియోలో వర్డ్ప్రెస్ని ఎలా బ్యాకప్ తీసుకోవాలి ఎలా రిస్టోర్ చేసుకోవాలో చూసాం కదా. అయితే మనం మన సైట్ రోజుకి వచ్చి కొన్ని పేజెస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం, ఇమేజెస్ చేస్తూ ఉంటాం, సడన్గా స్టక్ అయిపోయింది అనుకోండి. అలాంటప్పుడు మనం రోజు అప్డేట్ బ్యాకప్లు తీసుకోవాలంటే కష్టం కదా. అందుకని చెప్పి మనకి కొన్ని ప్లగ్గిన్స్ ఉన్నాయి. బ్యాకప్ వర్డ్ప్రెస్ అనే ఒక ప్లగ్గిన్ ఉంది. ఇంకా ఇలాంటి ప్లగ్గిన్స్ చాలా ఉన్నాయి. వాటిల్లో బెస్ట్ ఏదో ఎత్తుకున్నాం. ముందు అపియరెన్స్లోకి వెళ్ళి ప్లగ్గిన్స్ కొట్టండి, ప్లగ్గిన్స్ ఇన్స్టాల్డ్ ప్లగ్గిన్స్. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఎన్ని ప్లగ్గిన్స్ అయితే ఇన్స్టాల్ చేసామో అవన్నీ కనపడుతూ ఉంటాయి కదా. తర్వాత యాడ్ న్యూ కొట్టండి. యాడ్ న్యూ కొడితే అసలు మనకు ఫ్రీగా అవైలబుల్ అయ్యే ప్లగ్గిన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మనకి ఏ ప్లగ్గిన్ కావాలి? బ్యాకప్, BSCK బ్యాకప్ అని సెర్చ్ కొడుతున్నాను. సో ఇక్కడ చూడండి, బ్యాకప్ మేక్ బ్యాకప్స్ ఆఫ్ యువర్ సైట్ గూగుల్ టు గూగుల్ డ్రైవ్. ఏదో ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యేటట్టుంది ఇది. తర్వాత డ్రాప్ బాక్స్ బ్యాకప్, డ్రాప్ బాక్స్లోకి అప్లోడ్ అయిపోతుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ బ్యాకప్ ఏదైతే ఎక్కువ ఇన్స్టాల్ అయినాయో దాన్ని ఎత్తుకుందాం మనం. అప్ డ్రాఫ్ట్ ప్లస్ బ్యాకప్ అండ్ రిస్టోరేషన్. ఇదేదో విచిత్రంగా ఉంది, దీన్ని చూద్దాం, ఇన్స్టాల్ చేద్దాం ఒకసారి. ఇది 5 lakhs ఇన్స్టాలేషన్ అయింది. సో 4 days ago అప్డేట్ కూడా అయింది. యాక్చువల్గా నేను బ్యాకప్ వర్డ్ప్రెస్ ప్లగ్గిన్ని ఇన్స్టాల్ చేశాను. బ్యాకప్ ఫ్రీ, ఇది ఏదో 4 lakhs ఫ్రీ వర్డ్ప్రెస్ బ్యాకప్ ప్లగ్గిన్. చూసుకోవాలి ఇలా ఏది బాగుంది, ఎక్కువ ఉన్నది, వీటి గురించి రివ్యూస్ ఉంటే ఆ రివ్యూస్ని చదవాలి. రైట్. సో ఇది నేను ఎంతవరకు చూడలేదు, దీన్ని చూద్దాం. ఎన్ని కామెంట్స్ వచ్చినాయి? 1704 కామెంట్స్ కూడా వచ్చినాయి కాబట్టి దీన్ని ఓకే చేస్తున్నాను. ఇన్స్టాల్ నౌ. సో మీకు PHP మీద గుడ్ కమాండ్ ఉంటే మాత్రం మీరు ఇలాంటి ప్లగ్గిన్స్ కూడా డెవలప్ చేయగలుగుతారు. లేకపోతే మనం ఆన్లైన్లో చేసినవి తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది ఇన్స్టాల్ అవడానికి టైం పడుతుంది. సో ఇన్స్టాల్ అయిపోయింది. తర్వాత యాక్టివ్ ప్లగ్గిన్, ఇన్స్టాలేషన్ ప్లగ్గిన్, అప్గ్రేడ్ ప్లస్ బ్యాక్ రిస్టోరేషన్ 1.2 11.15 ఇన్స్టాలేషన్. ఇక్కడ ఇన్స్టాలేషన్ జరిగింది. ఇక్కడ నుంచి ప్యాకింగ్, ఇన్స్టాలింగ్, తర్వాత యాక్టివ్ ప్లగ్గిన్ యాక్టివేట్ చేయాలి. తర్వాత వచ్చేసి మీకు చూడండి సెట్టింగ్స్ వస్తుంది కదా, సెట్టింగ్స్ చూద్దాం. సో యాక్టివేట్ చేసిన తర్వాత నథింగ్ కరెంట్లీ షెడ్యూల్డ్, నో బ్యాకప్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్, లాస్ట్ లాగ్ మెసేజ్, డౌన్లోడ్ మస్ట్ రీసెంట్లీ మోడిఫైడ్, లాగ్ బై ఎగ్జిస్టింగ్ బ్యాకప్. సో ఇక్కడ చూడండి ప్రీమియం ప్లాన్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. తర్వాత ఇవన్నీ చూద్దాము. సారీ, ముందే ఇదే చూద్దాం. సో ఎగ్జిస్టింగ్ బ్యాకప్స్ ఏమీ లేవు. తర్వాత సెట్టింగ్స్, ఫైల్ బ్యాకప్ ఇంటర్వెల్స్, మాన్యువల్ ఎవ్రీ 4 hours, నైట్లీ, మంత్లీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చి డేటాబేస్ బ్యాకప్ ఇంటర్వెల్, సో మంత్లీ. ఇంక్లూడ్ ఫైల్స్ బ్యాకప్, ప్లగ్గిన్స్, థీమ్స్, అప్లోడ్స్ అన్నీ కూడా బ్యాకప్ చేసుకుంటున్నాను. డేటాబేస్, తర్వాత ఈమెయిల్ రిపోర్ట్ చేయమంటుంది. సో చూజ్ యువర్ రిమోట్ స్టోరేజ్. సో ఇక్కడ మన సర్వర్లో అయితే సో నాకు డ్రాప్ బాక్స్ అకౌంట్ ఉంది. యూ కెన్ సెండ్ ఏ బ్యాకప్ టు మోర్ దాన్ 1 distribution విత్ an add-on. దేర్ ఈజ్ అనే యాడ్-ఆన్ ఫర్ దట్. సో ఈ యాడ్-ఆన్ని యాడ్ చేసుకోమంటుంది. సో ఇది కూడా ప్రీమియమే. సారీ, దీన్ని కూడా మనం మనీ పెట్టే కొనుక్కోవాల్సి వస్తుంది. ఇదొద్దు. రైట్. సో ఈ విధంగా మనం సెట్ చేసుకుంటాం. నేను తర్వాత వచ్చేసి ఈ ప్లగ్గిన్ నాకు అంత సూట్ అవ్వట్లేదు. సరే, సెట్టింగ్స్ టూల్స్లోకి వెళ్తాం. స్టే ఆన్ పేజ్. సో ఫైనల్గా ఇంటెన్షన్ ఏంటంటే ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న డేటా మొత్తం బ్యాకప్ తీసుకుంటూ ఉంటుంది. సో ఈ బ్యాకప్ తీసుకున్న డేటా తీసుకెళ్ళి ఎక్కడో చోట గూగుల్ డ్రైవా, అమెజానా,
ర్యాక్ స్పేస్, క్లౌడ్ ఫైల్స్, గూగుల్ డ్రైవ్ వీటన్నిటిలో కూడా సేవ్ చేసి పెడతా ఉంటుంది. మనకు అవసరం వచ్చినప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు, అది తీసుకుని డౌన్లోడ్ చేసుకుని రిస్టోర్ చేసుకోవచ్చు. సో తర్వాత నేను యాక్చువల్గా ఆల్రెడీ ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేశాను. ప్లగ్ఇన్స్, ఇన్స్టాల్డ్ ప్లగ్ఇన్స్, లీవ్ పేజ్. నాకు ఈ ప్లగ్ఇన్ నచ్చలేదు కాబట్టి ఈ ప్లగ్ఇన్ని డియాక్టివేట్ చేసేస్తున్నాను. ప్లస్ డిలీట్ చేసేస్తున్నాను. కంపల్సరిగా మీకు నచ్చకోకుండా ఉంటే మీరు ఇన్స్టాల్ చేసుకున్న ప్లగ్ఇన్ దాన్ని వెంటనే డిలీట్ చేసేయండి, లేకపోతే మన వర్డ్ప్రెస్ సైజు పెరిగిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాకప్ పర్పస్ నేను నియర్లీ ఒక 15 చూస్తే అందులో ఇది ఒకటి నచ్చింది నాకు, అందుకని దీన్ని ఉంచుకున్నాను. మిగతా అన్నిటినీ డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, ఇక్కడ బ్యాకప్ వర్డ్ప్రెస్ అని ఉంది కదా, మీరు ఆల్రెడీ ఈ ప్లగ్ఇన్ గురించి సెర్చ్ చేయండి గూగుల్, అందులో వచ్చేస్తే కనపడుతుంది. బ్యాకప్ వర్డ్ప్రెస్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. 2 lakhs యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ జరిగినాయి. 2 weeks ago అప్డేట్ అయింది. తర్వాత వచ్చేసి దీన్ని ఇక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు టూల్స్లో బ్యాకప్స్ అనేది కనపడుతూ ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఇది ఒకసారి బ్యాకప్ తీసుకుని ఉంది. సో ఇప్పుడు బ్యాకప్ కావాలనుకుంటే మీరు మాన్యువల్గా బ్యాకప్ తీసేసుకోవచ్చు. ఫస్ట్ సెట్టింగ్స్ చూద్దాం. సెట్టింగ్స్లో మనకి బ్యాకప్ ఏమేమి తీసుకోవాలి, ఓన్లీ డేటాబేస్ కావాలనుకుంటే డేటాబేస్ ఓన్లీ తీసుకోవచ్చు, ఫైల్స్ ఓన్లీ తీసుకోవాలంటే ఫైల్స్ తీసుకోవచ్చు. డేటాబేస్ ఫైల్స్ 2 తీసుకుంటున్నాను. సో అప్డేట్ ఎప్పుడో జరగాలి, వన్స్ ఏ వీక్ జరగాలి. వీక్ ఎప్పుడు మండే పూట మార్నింగ్ 2 గంటలకి. నెంబర్ ఆఫ్ బ్యాకప్స్ టు స్టోర్ 7. ఒకవేళ బ్యాకప్ అయిపోగానే అంటే మండే బ్యాకప్ అయిపోగానే మనకు మెయిల్ వస్తుంది. డన్. సో ఇక్కడ చూసినట్టయితే మనం బ్యాకప్ తీసుకున్న ఫైల్స్ ఎక్కడికి వెళ్ళి సేవ్ అవుతాయంటే WP-కంటెంట్ బ్యాకప్ వర్డ్ప్రెస్ ఈ ఫోల్డర్లోకి వెళ్ళి సేవ్ అవుతాయి. WP-కంటెంట్ అనే ఫోల్డర్లో. లేదు మీరు డ్రాప్ బాక్స్కి సెట్ చేసుకోవాలి అనుకుంటే డ్రాప్ బాక్స్ని క్లిక్ చేస్తే డ్రాప్ బాక్స్ అకౌంట్ని తీసుకోవాలంటే మీకు మంత్లీ వచ్చి ఛార్జ్ ఉంటుంది. సో 1 yearకి ఎంత, $24 అంటే 1000 రూపీస్. సో ఆప్షన్ వద్దనుకుంటే మాన్యువల్గా మన సిస్టంలోకే మన సర్వర్ లొకేషన్లోకే బ్యాకప్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే రీసోర్సెస్ అన్నిటిని యూజ్ చేసుకుంటూ ఉంటుంది ఈ బ్యాకప్ జరిగేటప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ నా మెమరీ యూసేజ్ ఎంత ఉంది, IO యూసేజ్ 0 ఉంది. యాక్చువల్గా మీరు బ్యాకప్ జరిగేటప్పుడు చూసినట్టయితే 1 MB ఉండిపోతుంది. ఇప్పుడు మన ఫైల్స్ ఎక్కడికి వచ్చి సేవ్ అవుతాయి, బ్యాకప్ తీసుకున్న ఫైల్స్ ఫైల్ మేనేజర్లో మన సైట్ ఉంది కదా nkTech.inలో బ్యాకప్ వర్డ్ప్రెస్ ఈ ఫోల్డర్లోకి వచ్చి మనం తీసుకున్న బ్యాకప్స్ అన్నీ కూడా సేవ్ అవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ బ్యాకప్ని డౌన్లోడ్ చేసుకుని మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకోవడం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.